హాయ్ గైస్, డ్రాప్ షిప్పింగ్ రిలేటెడ్ లేటెస్ట్ వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ గైస్, ఎవరైతే షాపిఫై స్టోర్ కొత్తగా ఓపెన్ చేస్తున్నారో సో వాళ్ళకు పేమెంట్ దగ్గర కొంచెం ఇష్యూ అవుతుంది. లైక్ 5,000 ఆటో డెబిట్ అడుగుతుంది. సో వాళ్ళకు ఆ 5,000 ఇవ్వాలా వద్దా, మన అకౌంట్లో 5,000 ఉండాలా అనే డౌట్ ఉంది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, చిన్న వీడియోనే, మీకు క్లారిటీ వస్తుంది. సో షాపిఫైలో మనం బిల్లింగ్ చేసేటప్పుడు ఐదర్ కార్డ్ ఆర్ యూపీఐ మన పేమెంట్ మెథడ్ అనేది చూజ్ చేసుకుంటాం. సో యూపీఐ ఇచ్చిన తర్వాత మనకు 5,000 ఆటో డెబిట్కి పర్మిషన్ అడుగుతుంది. ఓకే, ఆ 5,000 అమౌంట్ ఏంటంటే ఫర్దర్గా మీరు స్టోర్ కంటిన్యూ చేసినట్లయితే నెక్స్ట్ మంత్కు అయ్యే ఛార్జెస్ కూడా అది ఆటోమేటిక్గా డెబిట్ చేస్తుంది. సో మీరు ఫస్ట్ ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ 3 days మీకు ఏ అమౌంట్ ఛార్జ్ ఉండదు. ఫస్ట్ 3 days అనేది ఫ్రీ ఉంటుంది షాపిఫైలో. 3 days తర్వాత మీకు 23 రూపీస్ అలా కట్ అవుతాయి. ఓకే, అవి 1 month వరకు ఆ 23 రూపీసే ఉంటాయి. ఆ 1 month తర్వాత మీరు స్టోర్ని కంటిన్యూ చేయాలనుకుంటే మీకు ఆటోమేటిక్గా అమౌంట్ అనేది డెబిట్ అవుతాయి. లేదు మీ దగ్గర అమౌంట్ లేదు అనుకుంటే మీరు స్టోర్ని డియాక్టివేట్ చేసుకోవచ్చు. అదే ప్లాన్లోకి వెళ్ళి సెట్టింగ్స్లో ప్లాన్లోకి వెళ్ళి అక్కడ మీ స్టోర్ని మీరు డియాక్టివేట్ చేసుకోవచ్చు ఇన్వాయిస్ జనరేట్ అవ్వడానికి ముందు. ఓకే, మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకున్నాను. మీరు 5,000 ఇచ్చినంత మాత్రాన మీ అకౌంట్లో 5,000 ఉండాల్సిన అవసరం లేదు. మీ అకౌంట్లో నుంచి 5,000 కట్ అవ్వవు. ఇనిషియల్గా ఫస్ట్ మంత్లో మీకు 23 రూపీసే కట్ అవుతాయి. బట్ ఫర్దర్గా మీరు కంటిన్యూ చేస్తున్నారంటే మీరు ఏదైతే ప్లాన్ చూజ్ చేసుకున్నారో ఆ ప్లాన్ ప్రకారం మీకు అమౌంట్ అనేది డెబిట్ అవుతుంది. ఓకే, అది మీరు చెక్ చేసుకోవాలి. ఓకే, నా సజెషన్ ఏంటంటే మీరు షాపిఫైకి ఇచ్చే అకౌంట్లో మినిమం ఒక 100 రూపీస్ అలా ఉండేలాగా చూసుకోండి, ఎక్కువ అమౌంట్ కాకుండా. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.